లైవ్ షో. భారతదేశంలో రాజకీయాలను కులాలను వేరువేరుగా చేసి చూడడం దాదాపుగా అసాధ్యం. కులమతాల పేరుతో ఓట్లాడడం అవినీత కాదా అన్న అంశంపై పెండింగ్ లో ఉన్న తీర్పుకు సంబంధించి నిన్న ఒక సంచలన తీర్పు ఇచ్చినట్టే అనుకోవాలి సుప్రీంకోర్టు ధర్మాసనం. కులం, మతం, జాతి, భాష పేరుతో ఓట్లాడడం అవినీతి కిందకే వస్తుంది అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇక యూపీ ఎన్నికల ప్రచారంలో ర్యాలీ సందర్భంగా ప్రధానమంత్రి కూడా కులానికి అతీతంగా ఓట్లేయండి, యూపీని ఏ విధంగా మారుస్తామో చూదురుగానే అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా యాదృచ్ఛికంగానే భావించాలి. ఇక నిన్న ఆంధ్రప్రదేశ్ లో ముచ్చిమర్రి ఓపెనింగ్ సందర్భంగా అక్కడ జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా కుల ప్రస్తావన తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి రెడ్డి కులస్తుడు, రెడ్లందరూ ఆయన వెనకాల పడ్డారు, అక్కడ ఏమీ లేదని మళ్ళీ వెనక్కి వచ్చారని దాదాపుగా మొత్తం అంతా నిన్న కులాల చుట్టూని తిరిగిందా. ఈ అంశం మీద వాళ్ళ లైవ్ షోలో మాట్లాడుకుందాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ముళ్లపూడి రేణుక్ గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నేత, టీజీవీ కృష్ణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ సీనియర్ నాయకులు, విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. కృష్ణారెడ్డి గారు, ఈ పెండింగ్ తీర్పు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనాన్ని సంచలన తీర్పుగా భావించాలా? అసలు భారతదేశంలో కులాలు మతాలు లేకుండా ఎన్నికలకు వెళ్లడం సాధ్యం అవుతుందా? అవదు. ఎందుకంటే ఇది 1996లో ఒక హిందుత్వానికి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చే సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి వర్మ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన ఒక రకం తీర్పు ఇచ్చాడు. దాన్ని అది ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అవడంతో తర్వాత మళ్ళీ 10 ఏళ్ళకి అనుకుంటా మళ్ళీ ఇంకో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం దీని మీద అధ్యయనం చేసి ఇది ఎలా కుదురుతుంది, మనం దీని మీద మళ్ళీ పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది అంతేనా అని చెప్పి దాన్నప్పుడు ఈ ధర్మాసనాన్ని, విస్తృత ధర్మాసనానికి నివేదించారు. దీన్ని ఇంకా చాలా సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ ప్రజాప్రాతినిధ్య చట్టం 123, 123 వీటిలన్నింటిలో కూడా ఏంటంటే కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో ఏవి అడిగినా కూడా ఓట్లు అడిగి లేకపోతే ప్రభావితం చేసి ఓట్లు వేయించుకున్నా నువ్వు నాకు వద్దు, ఫలానా కులం వాడు వద్దు అని అతను నిరోధించినా ఇవన్నీ కూడా కరప్ట్ ప్రాక్టీసెస్ కిందకు వస్తాయి, ఎలక్షన్ అఫెన్సెస్లోకి వస్తాయని చెప్పి దాని ప్రకారంగా ఎన్నికల సంఘం అందరు రిటర్నింగ్ ఆఫీసర్లకి, ఎన్నికల పర్యవేక్షకులకి ఆదేశాలు ఉన్నాయి, చట్టం ఉంది ఆల్రెడీ. ఇప్పుడు సుప్రీంకోర్టుది ఏంటంటే సుప్రీంకోర్టు వాళ్ళంతటా వాళ్ళు చట్టాన్ని చేసే అవకాశం, అధికారం వాళ్ళకి లేదు. వాళ్ళు కొత్తగా ఏమీ ఇది యాడ్ చేయండి, అది యాడ్ చేయండి అని చెప్పి చెప్పడానికి లేదు. ఉన్న చట్టాన్ని వాళ్ళు కొంచెం నిర్వచించే అవకాశం, అధికారం వాళ్ళకు ఉంది. ఇది ఇలా కాదు, ఇలాగా అని. సో దాన్ని బేస్ చేసుకుని రేపు పొద్దున కేసులు కట్టేప్పుడు ఇది పనికొస్తుంది. అకార్డింగ్ టు సుప్రీంకోర్టు 2016లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఇది కూడా దాంట్లోకి వస్తుంది అని. కాదు, కూడదు అని అనుకునే వాళ్ళు వాదించుకునే కార్యక్రమం అది ఉంటుంది, అది వేరే విషయం. ఒకటేంటంటే మన భారతదేశం మొత్తం విస్తృతమైన వివిధ కులాల సమాహారం, వివిధ మతాల సమాహారం, వివిధ ప్రాంతాలు, భాషలు, 5,000 రకాల భాషలు ఉన్నాయి ఈ దేశంలో. లిపి ఉన్న భాషలే కాకుండా లిపి లేని భాషలు అన్నీ కలుపుకుంటే 5,000 రకాల భాషలు. ప్రతి 100 కిలోమీటర్లకి భాషలు, యాసలు మారిపోతూ ఉంటాయి, అవసరాలు మారుతున్నాయి ప్రజలదే. ఈశాన్య రాష్ట్రాలు ఒకలాగా, దక్షిణాది రాష్ట్రాలు ఒకలాగా, ఉత్తరాది రాష్ట్రాలు ఒకలాగా, ఇలాగా మీకు సమస్యలు కానీ అది కానీ ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రంలో ఇవాళ మన అందరం ముందు ఉన్నదే ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్లో ఏంటంటే ఏదో ములాయం సింగ్ యాదవ్, ఇంకా యాదవ్లు ఎక్కువ, ఈ యాదవ్లు ముస్లింలు కాంబినేషన్లో ఆయనని, బహుజన్ సమాజ్ పార్టీ అయితే దళితులు, ముస్లింలు అని ఆవిడ, మిగతా వాళ్ళందరూ భూమిహారులు, వాళ్ళు వీళ్ళు అందరూ అగ్రకులాలు, వాళ్ళందరూ క్షత్రియులు, జాట్లు, ఇలాంటి వాళ్ళందరూ బీజేపీ అని, ఇలా అన్ని మోసపోసినట్టుగా ఇందు రోజు నడుస్తున్నాయి. అయితే ఇక్కడ సంబంధించి ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఒక చిన్న నిర్వచనం ఏమి ఇచ్చారంటే అంతకు ముందు ఉన్న చట్టంలో 123(3)లో అభ్యర్థి వరకు ఉంది. అభ్యర్థి అతను హిజ్ అని అన్నప్పుడు అతను ఏమంటే మీరందరూ నా కులస్తులు, రెడ్డి కులస్తులు, కామ కులస్తులు, బ్రాహ్మణ కులస్తులు, లేకపోతే హరిజనులు, గిరిజనులు ఏవో ఒకటి పేరు పెట్టి మీరందరూ మనం ఒకటే, నాకు ఓటేయండి అని అడిగితే తప్పు అనేది ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది ఏంటంటే విస్తృత నిర్వచనం ఒకటి ఇచ్చారు. అతనే కాదు, అభ్యర్థికి తరపున ఏజెంట్లు వాళ్ళు అడిగినా, లేదు అసలు ఓటరు, అరే మనాడు ఉన్నట్టు మనాడు నిలబడ్డాడు, మనందరం వేసేయాలని ఎవడైనా ఒక ఓటర్ ప్రభావితం చేసినా ఇవన్నీ కూడా వస్తాయని. ఇది కొంత డేంజర్ కూడా ఉంటుంది, ముఖ్యంగా లోక్సభ అభ్యర్థులకి. లోక్సభ అభ్యర్థులు చాలా పెద్ద నియోజకవర్గం, ఎలా పెద్ద నియోజకవర్గం. వీనేదో ఏజెంట్ పెడతాడు. ఇప్పుడు ఈవిడే ఉంది, లేకపోతే ఆయన ఉన్నాడు కృష్ణారెడ్డి గారు, ఆయనకు టికెట్ ఇస్తారు, వీడు వ్యతిరేకిస్తుంది, టికెట్ కోసం ఇద్దరు ప్రయత్నిస్తారు ఒకటి నియోజకవర్గంలో, ఎవరో ఒకరికి టికెట్ వస్తుంది. రెండో వాళ్ళు బాబు అడ్జస్ట్ అవ్వండి, ఆయన గెలుపు కృషి చేయండి అని అంటూ ఉంటారు పార్టీ వాళ్ళు. సరే బాబు అని అనుకుని
ఈవిడ ఆయన ఏదో మూలకెళ్ళి ఎక్కడో ప్రచారం మనాడే కృష్ణారెడ్డి వేసేయండి రెడ్లందరూ అని ఏదో అన్నారనుకోండి, కృష్ణారెడ్డి తెలియదు ఈ సంగతి. ఈ ప్రచారం చేసిన దానివల్ల మొత్తం కృష్ణారెడ్డి ఇది కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరో ఓటర్ ఎవరెవరు ఏం చేస్తున్నారో ఇది ఒకటి. రెండోది ఇవన్నీ ఎలక్షన్ పిటిషన్లు వ్యవహారం అదొకటి కరప్ట్ ప్రాక్టీసెస్ కిందకు వస్తుంది. ఇదంతా కొంత ఆచరణ సాధ్యం కాని వ్యవహారాలు ఇవన్నీ. వీళ్ళేదో ఇవ్వడం అందరూ స్వాగతించారు, బట్ అందరూ వైలేట్ చేస్తారు. ఇప్పుడు ఒక బహిరంగ సభలో చేస్తేనే కాకుండా బయట లోపాయకారిగా చేస్తారు. అవన్నీ ఎలా ఇందులో వర్కౌట్ అవుతాయి? ఇది వాళ్ళు ఏదో చెప్పడానికి ఏదో అంటే శాస్త్ర ప్రకారంగా చెప్పడానికి ఏదో పనికొచ్చింది, కానీ అందులో కూడా సుప్రీంకోర్టులో విస్తృత ధర్మాసనం 7 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో 4 మెజారిటీ తీర్పు, అంటే ఎవరు అదే కదా తీర్పు అనేది మెజారిటీ, 4 ఒకలాగా 3 ఒకలాగా, అంటే ఇద్దరు డిఫరెన్స్ ఇస్ ఓన్లీ 1. అంతకు ముందు ధర్మాసనాలు డిఫర్ అయ్యాయి వీటిల్లో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనం ఉన్నటువంటి ఈ భారతదేశ నిర్మాణం వ్యవహారం అవి చేస్తే రెండోది అన్ని సెక్యులర్ గా ఉండి తీరాలి మీరు అంటే అసలు సెక్యులర్ నిర్వచనం ఏంటి? ఇందిరాగాంధీ గారు అది రాజ్యాంగంలో ప్రస్తావనలోనే చేర్చినప్పటికీ, ప్రియాంబుల్లో చేర్చినప్పటికీ సెక్యులర్ అనే పదం ఎవరు చేసే సెక్యులర్ కంట్రీ అంటే మతాతీతమా మతరహితమా ఇంకోట ఏమిటో అనేది అది అంతవరకు అదొకటి చాలా ధర్మ ఇదిగా ఉంది. ఈ అన్ని పరిస్థితులు ఏంటంటే ఇది అమలు ఒకటి ఎలాగో ఇబ్బంది ఉంటుంది ఒకటిను. రెండోది వీళ్ళు మనం ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్లు ఇచ్చాం, రాజ్యాంగం ప్రకారం ఇచ్చాం. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నాకెందుకు ఇవ్వకూడదు నేను అడగచ్చుగా? లేదు అనుకో ఇచ్చారు. అంటే అక్కడ డిస్క్రిమినేషన్ ఒకటి ఉంది. బీసీలకు ఇవ్వచ్చని ఒకటి ఉంది. చాలా మంది అగ్ర కులాలకు ఇస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే బ్రాహ్మణులకు కార్పొరేషన్, కాపులకు కార్పొరేషన్, కులాల వారికి కార్పొరేషన్. ఇప్పుడు ఆ కార్పొరేషన్ రామాంజనేయులు ఆయన వెళ్ళి అడుగుతాడు కదా కాపుల దగ్గరికి వెళ్ళి, మన చంద్రబాబు నాయుడు గారు మన కోసం చాలా మేలు తెచ్చాడు, మనం ఆయన బలపరచాలి అంటే ఆ మనం అంటే కాపులందరూ అని. అది కూడా ఎలక్షన్ ఇవాళ నుంచి కాదు, ఇది ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన తర్వాత ఎన్నికల నిర్వహణ అయినప్పుడు, రెండోది ఎన్నికలు అవుతున్నప్పుడు. ఇంక ఎన్నికలు అవ్వకుండా చేసుకుంటుంటే 5 ఏళ్ళు 10 ఏళ్ల పాటు జీవితం అంతా అంటే రాజకీయాల్లో ఎన్నికలు అసలు కులం అనే మాట ఎత్తకూడదు అంటే ఇబ్బంది ఖచ్చితంగా. రేణు గారు, కమ్మ, రెడ్లు, కాపులు, లేకపోతే రకరకాల కులాలతో సీట్లు ఇచ్చేటప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఏ కులానికి ప్రాతినిధ్యం ఉంది ఇవే కదా మనం లెక్కలు వేసుకిచ్చేది. మరి దీన్ని అమలు చేయాలంటే కనుక ఖచ్చితంగా కుదురుతుందా లేకపోతే అసాధ్యమా, ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పినట్లుగా పెద్దలు డెఫినెట్ గా ఇది ఆచరణ విషయంకి వచ్చేప్పటికి మనం వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, వీ యూస్ టు కాస్ట్ అవర్ ఓట్, ఇప్పుడు వీ ఓట్ టు కాస్ట్. అంత మార్పు వచ్చిందనమాట. అంటే ఒకవైపు మనం అనేక రంగాల్లో అభివృద్ధి గురించి అంతా మాట్లాడుకుంటూ ఉన్నాము, ఇంకొక పక్కన చూస్తా ఉంటే కాస్ట్ సెన్సిటైజేషన్ కూడా అదే స్థాయిలో పెరిగినటువంటి సందర్భాలు దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ చూస్తా ఉన్నాము. మన దేశంకి వచ్చేప్పటికి ఏంటంటే మనది చాలా పెక్యులర్. మనం ఒకవైపు ఒక సెక్యులర్, ఒక బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మనది. రెండో వైపు చూస్తే అనేక భాషలు, ప్రాంతాలు, తీరు, మనకు తెగలు వరకు వెళ్ళాము. అయితే మనకేంటి చట్టసభల్లో వచ్చేప్పటికి ప్రతి వర్గం, ప్రతి వారి ఒక ప్రాతినిధ్యం ఉన్నప్పుడు వారికి సంబంధించినటువంటి అంశాల పట్ల అక్కడ ప్రస్తావించడానికి కానీ, ఆ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని తీర్చుకుంటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో జరిగింది. కానీ ఇవాళ చూస్తా ఉంటే ప్రతిదీ ఏ స్థాయికి వెళ్ళింది అనేటువంటిది, అంటే చివరకు అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా వర్గాలకు సంబంధించినటువంటివి మేనిఫెస్టోలోనే మనం అఫీషియల్ గా పెట్టి ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భాలని చూస్తా ఉన్నాము. ఇప్పుడు చాలా దగ్గర మనము నియోజకవర్గాలు ఇంతకుముందు మన కాన్స్టిట్యూషన్ లోనే ఉంది. ఎందుకనంటే లేదంటే కొన్ని అణగారిన వర్గాలు వారికి ఒక ప్రాతినిధ్యం లేకపోతే వాళ్ళ సమస్యల పట్ల ఎవరైతే కొన్ని రాష్ట్రాల్లో చూసాము దశాబ్దాలుగా కొన్ని కుటుంబాలకే పరిమితమైనటువంటి రాజకీయం ఒకప్పుడు. సో కొన్ని వర్గాలకో కులాలకో కొన్ని కుటుంబాలకు పరిమితమైనటువంటి రాజకీయం ఇవాళ చాలా వరకు చూస్తా ఉంటే ఒక రకంగా ఇది అందరికీ ప్రాతినిధ్యం రావటం అనేటువంటిది మంచిది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఏదైతే కుల ప్రస్తావన ఉండకూడదు, ఒక ఎన్నికల నియమావళిలోనే మనం ప్రస్తావన వస్తేనే దాని నియమావళి మనము నిబంధనలని వైలేట్ అయినట్టుగా తీసుకొచ్చేటువంటిది ఇది రేపు క్యాంపెయిన్ లో ఎంత
ఎంత స్థాయిలో ఎంత అవేర్నెస్ ఉంది, ఎంత ప్రాక్టికల్ గా పాసిబిలిటీ ఉంటుంది అనేటువంటిది రేపు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి కూడా చాలా క్యాస్ట్ సెన్సిటైజ్ స్టేట్స్. ఇప్పుడు ముఖ్యంగా మనం యూపీ చూస్తే ఇప్పటికే అక్కడ ఇప్పుడు మాయావతి చూస్తే ఒక దళిత అందరి దళిత బేటీ కింద ఆమె ఎన్నికల్లో ఉన్నారు. ఇక్కడ ములాయం సింగ్ లో ఒకవైపు యాదవాజ్ నుంచి అక్కడ ఉంది. అంటే ఓవరాల్ గా ఇది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు, ప్రతి దగ్గర ఉన్నటువంటిది. కాబట్టి దీని మీద చర్చ జరగాలి. ఒక రకంగా ఏమంటే ఒకప్పుడు డెవలపింగ్ కంట్రీ, ఒకప్పుడు మనం బాగా వెనుకబడినటువంటి దేశం, ఇప్పుడు మనం చాలా రంగాల్లో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇక కొంత మేరకైనా మార్పు వచ్చి కులాన్ని వదిలేయొచ్చు. ఇప్పుడు ఒకటే కులం, మంచి చెడు ఒకటే మతం అంటే ఇదంతా కూడా పర్సనల్ పర్సెప్షన్. కాబట్టి దీని మీద అంతా మనకు లిటరసీ పెరిగి అవగాహన పెరిగి ఆ స్థాయికి యాక్సెప్టెన్స్ వచ్చి ఎన్నికల్లో ఇవన్నిటికీ అతీతంగా ఎన్నికలు జరిగితే మంచిదే. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం అంత థింకింగ్ కెపాసిటీ మనకు ఉందా అనేటువంటిది మాత్రం వీ హావ్ టు వెయిట్. కృష్ణారెడ్డి గారు అందరూ స్వాగతించారు, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, లేకపోతే బీజేపీ కానివ్వండి, మిగతా పార్టీలు కానీ వామపక్షాలు. అయితే అసదుద్దీన్ కొంచెం అంటే ఈ మత ప్రాతిపదికన ఓట్లు అడగడం లేదని కాషాయ పార్టీ వాదిస్తుందేమో అని కొంచెం ఒక కామెంట్ చేశారు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. కులాలు వద్దు, ఎంత అభివృద్ధిలోకి వెళ్ళిపోతున్నాం, కులాలకు అతీతంగా మనం ముందుకెళ్లాలని ఒకవైపు, కానీ కులాలు లేకుండా మతాలు లేకుండా ప్రాంతం గురించి ప్రస్తావించుకోకుండా ఎట్లా అభ్యర్థులను పెట్టుకుంటా ఎట్లా గెలిపించుకుంటాం అనేది ఒకవైపు. ఏది నిలబడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ప్రజాప్రాతినిధ్య చట్టంలో కానివ్వండి, రాజ్యాంగంలో కానివ్వండి, కులానికి మతానికి అతీతంగా మనం పనిచేయాలనేది చెప్తూ వస్తున్నాం. కానీ కొంతమేరకు ఒక విధంగా అణగారిన వర్గాలు ముందుకొచ్చినా కానీ ఇంకా ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు కులం పేరుతోనో మతం పేరుతోనో లేకపోతే వేరే విధంగానో అసెంబ్లీకి కానివ్వండి, పార్లమెంటుకి కానివ్వండి ఈ మామూలుగా సీట్లు పంచడం అనేది జరుగుతూ ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. అది బహిర్గతమే, అంతర్గతం మాత్రం కాదు, బహిర్గతంగా జరుగుతున్నటువంటి విషయమే. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎలా ఉందంటే అర్ధరహితంగా లేదు. ఏమనుంది, కులానికి ఎవడో ఒకళ్ళు వచ్చి అడుగుతారు అంటే క్యాండిడేట్ రెస్పాన్సిబుల్లా? 2,50,000 మంది ఓటర్లు ఉంటారు అసెంబ్లీ నియోజకవర్గంలో, ఎక్కడో ఎవరో మూలన కంటారు. సో ఇదంతా ఏంటంటే నిర్వచించేటప్పుడు కరెక్ట్గా చెప్పాలి. అభ్యర్థి ఒకవేళ తన ఉపన్యాసంలో కానీ లేకపోతే అభ్యర్థి తరఫున మీటింగ్లో కానీ బహిరంగంగా చేసినప్పుడు అనేది రావాలి. కానీ ఎక్కడో ఎవడో ఒక మూల పెట్టి చేసి ఇప్పుడు సెల్ ఫోన్ డిఫర్ అయ్యారు. అదే చెప్తున్నాను, అతని మతం అంటే ఓటరా అభ్యర్థి లేకపోతే అభ్యర్థి ఓటరు. నేను అందుకనే అది చెప్తున్నాను. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయి, ఎవరో ఒకళ్ళు మాట్లాడుతుంది తీస్తారు, ఇదిగో మాట్లాడారని చూపిస్తారు రికార్డింగ్ చేసేసి. అది క్యాండిడేట్ మీదకి పడేటటువంటి ప్రభావం ఉంటుంది. ఎక్కడో ఏదో జరిగి లేదా బ్లాక్ మెయిలింగ్ జరగవచ్చు వీటిల్లో. అట్లా కాకుండా ఏంటంటే దాన్ని సంక్షిప్తంగా చెప్పాల్సి ఉండే, ఏంటి బహిరంగ సభల్లో కానీ క్యాండిడేట్ తనంతట తాను ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు కానీ చెప్పినప్పుడు ఇది ఉండాలనేది పెట్టవచ్చు, దానికేం లేదు. తర్వాత కొంతమంది చెప్తారు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తారు, కానీ కులం పేరుతోనో మతం పేరుతోనో వాళ్ళు ప్రోత్సహించేటటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, చంద్రన్న కానుకని పెట్టారు, ముస్లింలకి తోఫా, క్రిస్టియన్స్కి తోఫా. ఏంటి తోఫాలు? కులంతో ఇస్తున్నావా లేదా? పేదవారికి అనివ్వండి, పేదవాళ్ళకి పంచిపెట్టండి, బిలో పవర్టీ లైన్ వేరే వాళ్ళకి పంచిపెట్టండి. ఓటు బ్యాంక్ రాజకీయాలు కూడా చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇవి ఓటు బ్యాంక్ రాజకీయాలు కావా? సో ఇవన్నీ ఏంటంటే ఈ చెప్పడానికి నీతులు ఉన్నాయి కానీ ఆచరించడానికి పద్ధతి లేదనే పద్ధతిలో ఇక్కడ ఒకటి ఋషి గారు, ఇందులో ఓట్ బ్యాంక్ చంద్రన్న తోఫా క్రిస్మస్ వీటిల్లో నన్ను చెప్పనండి, లేకపోవచ్చులేండి. నేను ఓట్ బ్యాంక్ అని చెప్పలేదు. నేను చెప్పింది కులం గురించి చెప్పాను. కులం మతం గురించి కులం మతం ఇది ఇప్పుడు సంతోషంగా పండుగ జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తావించింది తప్ప
దాంట్లో రాజకీయం ఇంత లేదు. ముందు ఎప్పుడూ లేవు. లేదు. అవును, ఇప్పుడు చంద్రబాబు గారు రంజాన్ తోఫా ఎందుకమ్మా? బీపీఎల్ కార్డులలో ఇవ్వండి, బీపీఎల్ కార్డులకు ఇవ్వండి. బీపీఎల్ కార్డులకి లేదు, ఎందుకు పేదవాళ్ళు రేషన్ ఏదైనా చేసుకోవాల్సింది అది చేస్తా ఉన్నారు. ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ అని ఎందుకు? రంజాన్ వాళ్ళ పండుగ పండుగ. మళ్ళీ ముస్లిమ్స్ రంజాన్ క్రిస్టియన్స్ అని చేసుకుంటారు, ఎందుకు? క్రిస్టియన్స్ ఇది క్రిస్మస్ మనం చేసుకుంటారు, చెప్పేది మనం పొంగల్ చేసుకుంటాము. అందుకని చెప్పే అది శ్రీరంగ మనకు నీతులు ఉన్నటువంటి మనం దాని ప్రకారం. ఆచరించే వరకు వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వైఎస్ఆర్ ఇది పార్టీ వాళ్ళు దాన్ని అంత- వ్యతిరేకిస్తున్నారు, అది వాళ్ళ విధానం అంటే అది చెప్పొచ్చు, అది వేరే విషయం. నేను పార్టీ గురించి చెప్పలేదు, మీరు పార్టీ గురించి మాట్లాడారు, నేను పార్టీ గురించి మాట్లాడలేదు. ఇది అంటే మీరు మరి ఇప్పుడు చంద్రన్న కానుక అంటే ఇంకా పార్టీ ప్రస్తావన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చంద్రన్న కానుక చేస్తున్నటువంటి విధానాన్ని కూడా చెప్పొద్దా? స్వాగతిస్తున్నారా ఏమిటి ఓవరాల్ గా? ఓవరాల్ గా అందరూ స్వాగతమేనండి, తప్పదుగా, కాదంటలేదు. ఇప్పుడు రాజ్యాంగాన్ని అందరూ స్వాగతిస్తున్నాం, విష్ణు గారు. అలాగే మన ఎన్నికల సంఘం చేసినన్ని కూడా స్వాగతిస్తున్నాం, కానీ ఆచరిస్తున్నామా? రైట్. విష్ణు గారు ఎట్లా చూస్తున్నారు? 20 ఏళ్ల క్రితం తానే ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును హిందుత్వ దాన్ని తిరగరాసిందని అనుకోవాలా? దీని మీద ఎటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ అయితే ఇప్పటికే దీన్ని వెల్కమ్ చేసింది. సార్, ఇప్పుడు ఈ తీర్పుని రాజకీయ పార్టీలు కానీ మేధావులు కానీ సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే రాను రాను కూడా కొన్ని కులాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, లేకపోతే ఎన్నికల్లో అదే ప్రధానమైనటువంటి అస్త్రంగా గెలవడానికి, అధికారంలో కలకాలం కొనసాగడానికి ఇట్లాగా ఎట్లా పడితే అట్లాగా తయారైపోతుంది సమాజం, విచ్ఛిన్నమైపోతుంది. సమాజంలోనే చీలికలు వచ్చేస్తూ ఉన్నాయి. దానికి కొన్ని ప్రధాన పార్టీలే రాజకీయమైనటువంటి ఆలోచనలతో ఈ రకమైన దానికి తెరలేపుతా ఉన్నారు. మనం చూస్తే ఉదాహరణకి ఈ తీర్పుని ఖచ్చితంగా అమలు చేయాలి కూడా. ఎందుకంటే సుప్రీంకోర్టు అన్ని కోణాల నుంచి ఆలోచించి అనేక సంవత్సరాలుగా దీని మీద చర్చించి మెజార్టీ న్యాయమూర్తులందరూ కూడా తీర్పు ఇచ్చారు. ఉదాహరణకి మనం తీసుకుందాం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఈ కులాలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయంటే, పూర్తిగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కులానికి కూడా ఈ కార్పొరేషన్లు పెడతామని, ప్రతి కులానికి బడ్జెట్లో ఇంత డబ్బులు కేటాయిస్తామని చెప్పని పెట్టడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఏం చెప్తారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను ఈ కులానికి పెద్దన్నగా మీరు చూసుకోండి, లేకపోతే ఈ కులానికి చిన్నన్నగా నన్ను చూసుకోండి అని అంటారు. ఉదాహరణకి ఈ మధ్య ఒక కాపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి జాబ్ మేళా జరిగింది. ఆ చైర్మన్ ముఖ్యమంత్రి గారు వచ్చే ముందే మైక్ తీసుకుని మొత్తం రాబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా ఈ ఫలానా ముఖ్యమంత్రి గారు మళ్ళీ తిరిగి గెలిపించాలి అని చెప్పి ఒక 20 రోజుల క్రితం, 4 రోజుల క్రితం జరిగినటువంటి సభలో మాట్లాడారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులతో ప్రజలందరికీ కూడా సహాయ కార్యక్రమాలు చేయాల్సిందే. దాన్ని ఎట్లా డైవర్ట్ చేస్తున్నారు? వాళ్ళ ఎన్నికల్లో లబ్ధి కోసం డైవర్ట్ చేస్తా ఉన్నారు. నిన్న చూసాం మనం, ఒక ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యులు మైక్ తీసుకుని కులాల గురించి ప్రస్తావిస్తే కనీసం ఆ డయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇది మాట్లాడుకున్నటువంటి సభ అని చెప్పని ఏమైనా చెప్పారా? ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పకుండా ఆయన ఆ నాయకుడి యొక్క కనుసన్నల్లో పడడానికి, ఆ పార్టీ తిరిగి మళ్ళీ రెండోసారి మీరు గెలిపించాలి, అభివృద్ధి జరగాలంటే అని చెప్పడానికి ఈ రకంగా బహిరంగంగా బరితెగించి ఆంధ్ర రాష్ట్రంలో కులాల కార్పొరేషన్లు కానివ్వండి, నిధుల కేటాయింపు కానివ్వండి, ఇది ఎన్నికల దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నాయి. కాబట్టి ఇది సెక్యులరిజానికి భిన్నంగా నడుస్తుంది అని చెప్పని మనం మాట్లాడుకోవచ్చు. ఒక నిమిషం, కేవలం తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే ఈ కులాల ప్రస్తావన లేకపోతే కుల రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పదలుచుకున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ లో? నేను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ 60 సంవత్సరాల చరిత్రలో ఈ రకంగా ఎన్నికల మేనిఫెస్టోలో కులాలు పెట్టడం కానివ్వండి, ఈ రకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, ఈ రకంగా డయాసుల మీద మైక్ తీసుకుని కులాల గురించి మాట్లాడటం కానీ గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గురించి ప్రస్తావిస్తాను. ఇంకొక అంశం కూడా, ఈ ఒక నిమిషం సార్, నేనేమంటానంటే ఈ రాష్ట్రంలో కులాల ప్రాతిపదికన డిఎస్పీలు ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉన్నాయి. ఫోకల్ పాయింట్ అన్ని కూడా డిఎస్పీలు కులాల ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి, ఎంఆర్ఓలు జరుగుతూ ఉన్నాయి, ఇతర శాఖల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ తీర్పుని స్వాగతించాలి. ఈ తీర్పును ఉల్లంఘించిన వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడదాం. అంతకన్నా ముందు ఒక్క నిమిషం, మీరు చేసిన దానికి విష్ణు గారు
ఇప్పుడు ఈవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాదు, ఒక తీర్పు ఇచ్చిన దానికి సందర్భంలో మాట్లాడుకుంటా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడుతా ఉన్నాం. గతంలోనూ పెట్టారు, కాపులకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి గారి టైంలో పెట్టలేదా? అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి టైంలో మనకి జివో రాలేదా? జివో 30 ఇచ్చారు కదా. ఇవన్నీ ఏమి మొట్టమొదటిసారి జరగలేదు. రెండవది, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యూనివర్సిటీలో పిల్లలు చనిపోతే కాస్ట్ పాలిటిక్స్ పేరు మీద చేసినటువంటి సందర్భంలో గత సంవత్సరం చూసాం మనం, ఇక్కడ హైదరాబాద్ లో గానీ ఢిల్లీలో గానీ. అంటే విద్యార్థి దశలోనే యూనివర్సిటీస్ లోనే మీరు కాస్ట్ పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేసేటువంటి పార్టీలో ఉన్నటువంటి విష్ణు గారు ఈవేళ ఏం మాట్లాడారు? అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి అంటే ఏంటి? అన్ని వాళ్ళు కూడా అణగారిన వర్గాలు. అసలు మాకు తెలుగుదేశం పార్టీ పుట్టిందే సామాజిక న్యాయం కోసం. సామాజిక న్యాయం అంతకు ముందర ఉందా? ఈ రాష్ట్రంలో 4 దశాబ్దాల పాటు పరిపాలన చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అప్పుడు ఏమైంది? ఒక కులానికి కొన్ని కుటుంబాలకి పరిమితమైంది. కానీ మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని కులాల వారికి అందరికీ ప్రాతినిధ్యం వచ్చింది. సార్ నేను అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ గా చెప్పనండి సార్. అది కాదు, నేనేమంటున్నానంటే ఒక బడ్జెట్లో ఒక్కొక్క కులానికి ఇంత 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 అని చెప్పారు. ఎందుకన్నారు? రాజశేఖర రెడ్డి గారి టైంలో 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ శాచ్యురేషన్ అని చెప్పని, ఎవరైతే ఆర్థికంగా వెనకబడ్డారో, ఎవరైతే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరికీ కూడా చేశాము. దానికి భిన్నంగా మీరు ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, బడ్జెట్ కేటాయింపులు కానీ, డయాసుల మీద, ప్రభుత్వ డబ్బులతో పెట్టేటువంటి డయాసుల మీద యువతకి ఇచ్చేటువంటి కాపు మేళాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? చిన్న బ్రేక్ తర్వాత మీరు దానికి ఆన్సర్ చెప్తారు. కానీ అలాగే జేసీ చంద్రబాబు సమక్షంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ గురించి, కులం కామెంట్స్ గురించి కూడా